वरदो भव आवाहयामि शेखरं श्रीमान श्री स्वस्ति पुण्यां भवन्तो पावनं शुभम् चत्वारि वाक् प्रधानि परत्रयादिदानोऽर्था प्रयादिदेयत्रयादिवालत्रयादिनो मूलाधरितोऽस्तित्यो नो शक्तित्रयात्मकः त्वं योगिनो ध्यानं कृत्यं ब्रह्म त्वं विष्णुरुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर् भुवस्वरं स्वाहा लक्ष्मी गणपतये नमः गिरिवर संभूतं नानापुर समन्वितं आनंद सौरभं पुष्पं योगितामिदमुत्तमं योगां पुष्पं वेद पुष्पवादा योगामायतनं वेद राजतनवान् भवति अग्निर्वापामायतनो आयतनवान् भवति पुष्पै पूजयामि। सत्यनारायण स्वामी व्रतकथा प्रारंभः अथ प्रथमोऽध्यायः। ఆ మహారాజుతో శౌనకాదులందరూ అక్కడికి మహానుభావుడు వ్యాస భగవంతుడు ఒక శిష్యుడైనటువంటి సుత మహాముని అక్కడికి వచ్చారు. సుత మహాముని రావడం చూసి శౌనకాదులందరూ కూడా లేచి నిలబడి సుత మహామునికి నమస్కారం చేసి ఒక ప్రశ్న అడిగారంట. ఏమిటయ్యా అడిగిన ప్రశ్న? సూత మహానుభావ, భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నో పాపకార్యాలు చేస్తున్నారు. పాపకార్యాలు చేస్తూ అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నారు. ఎన్నో విధములైనటువంటి రోగాల చేత పీడింపబడుతున్నారు. ఎన్నో జన్మల పుణ్య ఫలితము కలిగితే గాని మానవ జన్మానే లభించదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పాపాల వల్ల వచ్చే జన్మలో క్రిమి కీటకాలు జన్మలు ఎత్తున్నారు తప్ప ఎవరూ కూడా విష్ణు సన్నిధానాన్ని మాత్రం చేయడు. మానవులందరూ కూడా సుఖంగా జీవించాలి, జీవితాంతమున విష్ణు సన్నిధానాన్ని చేరుకోవాలి. అందుకు వ్రతము గాని తపస్సు గాని తీర్థయాత్ర గాని ఒక పుణ్య కార్యం తెలియజేయండి మహానుభావ అని అడిగారు. ఋషులారా, నిజంగా మీరు నన్ను అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. అయితే ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనే ఒక మహిమాన్వితమైనటువంటి వ్రతం ఒకటి ఉంది. ఈ వ్రతాన్ని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నారద మహామునికి చెప్పినటువంటి వ్రతము గనక మానవులు భక్తిగా చేస్తే మానవులకు ఉన్నటువంటి దుఃఖాలు దారిద్రాలు నశించిపోతాయి.